చేసినట్టు మనం కుక్కీకి రీచ్ అయిపోయాము. కుక్కీలో మనకి సుబ్రహ్మణ్య స్వామి బాగా ఫేమస్ ఇక్కడ. ఇక్కడేదో చాలా దోషాలు ఉన్నవాళ్ళు వాళ్ళకి పూజలు గూడా చేపించుకుంటారని చెప్తుంటారు. ఇక్కడ 2 డేస్ పూజ, తర్వాత సింగిల్ పూజ ఇట్లా 2 ఆర్ 3 టైప్స్ పూజలుంటాయని ఈడ జెప్పారు. కానీ మనకి టైం లేదు గాబట్టి అన్నీ చూసుకుంటూ అట్లా కొట్టేస్తున్నాం గాబట్టి మనం ఓన్లీ స్వామివారి దర్శనానికొచ్చాము. బట్ ఏందంటే ఇక్కడ ఆఫ్టర్‌నూన్ 1:00కి దర్శనము టైం క్లోజ్ అయ్యి మళ్ళీ 3:00 ఓపెన్ అయితది. మేము ఎగ్జాక్ట్‌గా ఒక 1 అవర్‌కి 5 మినిట్స్ తక్కువ ఉండడంలో వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని వచ్చేసాము. లాస్ట్ మేమే అంటే ఇంకా టెంపుల్ మూస్తున్నారు అనే టైంలో మేము దర్శనానికొచ్చి దర్శనం చేసుకున్నాము. స్వామివారి దర్శనం చాలా సజావుగా జరిగింది. నాకేంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ పోయినా బాగా ప్రేమతో చూసుకుంటాడు. ఎందుకంటే నేను దర్శనం 2 టైమ్స్ చేసుకున్నా ఇంత టైంలోనే. హ్యాపీగా అనిపించింది. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మనము కుశల్ నగర్‌కి బయలుదేరాము. యాక్చువల్‌గా కుశల్ నగర్‌కి 2 ఆర్ 3 టైప్స్ రూట్స్ ఉంటాయి. ఈ కుశల్ నగర్ వచ్చేసి మనకి మడ్డికెర మీద ఒకటి ఉంటది. తర్వాత ఇంకో రూట్ గూడా మన సకలేశపురమో ఏదో ఉంటది. ఆ రూట్‌లో ఒకటి ఉంటది. బట్ చాలా ఘాట్ రోడ్‌లా అనిపిస్తది. కానీ బావుంటది రూటు. ఈ మధ్యలోనే మనం ఇంకో టెంపుల్ చూసుకుందామని అమ్మవారి టెంపుల్ ఒక చిన్న అమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారి టెంపుల్ చూసుకుందామని అమ్మవారి టెంపుల్‌కి బయలుదేరాము. ఈ అమ్మవారి టెంపుల్ వచ్చేసి చాలా అంటే లోతట్టు ప్రాంతంలో గుంతలో నదికి దగ్గర ఉంటుంది. నదికి దగ్గర అమ్మవారి టెంపుల్ నదికి ఆనుకొని చాలా బాగుంటుంది. టెంపుల్ చిన్నగున్నా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మీరెప్పుడైనా పోయినప్పుడు కుక్కే పక్కలో అమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారి టెంపుల్ మీరు డెఫినెట్‌గా వాచ్ చేయండి. బావుంటుంది. ఇక్కడ అమ్మవారి టెంపుల్ వచ్చేసి దుర్గా పరమేశ్వరి టెంపుల్. ఈ టెంపుల్ మనకి కుక్కే నుంచి 15 కిలోమీటర్స్ ఆ రేంజ్‌లో ఉంటుంది. చాలా బావుంటుంది. ప్రశాంతంగా, విశాలంగా చాలా బావుంటుంది. పక్కలో చిన్న నది గూడా ఉంటుంది. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏందంటే స్వామివారు చిన్నప్పుడు కుక్కేలో ఆడుకుంటుంటే అమ్మవారు ఇక్కడ కాపు కాస్తి స్వామివారిని పట్టుకుంటుందని ఇక్కడ హిస్టరీ చెప్తుంది. ఈ టెంపుల్ చాలా చిన్నగా ఉన్న అద్భుతంగా ఉంటుంది. ఇంకోటి నదీ తీరాన ఉండడం వల్ల మంచి ఆహ్లాదమైన సిట్యుయేషన్ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఒకసారి చూడండి. నది ఒడ్డులో మనకి ఏదైనా తినేది ఉంటే చిన్న చిన్నటువంటి అక్కడ ప్రసాదం ఇచ్చినవి తీసుకొచ్చి నేను అక్కడ నదిలో వేస్తుంటే చేపలు చూడండి ఎంతెంత పెద్ద చేపలు వచ్చేసి తింటున్నాయో. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ చేపలతో ఆడుకుంటుంటే చాలా మైండ్ ఫ్రీ రిలీఫ్‌గా ఉంటుంది. చేపలు చూడండి అసలు మన కాళ్ళ దగ్గరనే ఆడుకుంటూ ఎంతెంత లావు చేపలున్నాయంటే చానా లావు చేపలున్నాయి. కానీ ఆ చేపలకి దానా వేస్తూ అవి ఆ దాన తిని అట్లా ఆడుకుంటుంటే అసలు వీడియోలో చూడండి ఎంత కన్నుల విందుగా ఉంది. అదే రియల్‌గా చూస్తే ఇంకెంటుంటుందో రేంజ్‌లో ఉంటుంది. సరే